ఏపీ నుంచి మిర్యాలగూడకు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నల్గొండ జిల్లా మిర్యాలగూడ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 2 కిలోల 100 గ్రాముల గంజాయి, 3600 మత్తును కలిగించే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్, ఒక సెల్ ఫోన్, 2000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని మాచర్ల పట్టణానికి చెందిన బత్తుల కుమారి అనే మహిళ దగ్గర నుంచి మిర్యాలగూడ పట్టణానికి చెందిన 3 వ్యక్తులు తక్కువ ధరకు గంజాయి తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రాజశేఖర్ హెచ్చరించారు. మాదక ద్రవ్యాలు గాంజాని ముఖ్యంగా అరికట్టే స్పెషల్ డ్రైవ్ గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతోటి ఇక్కడ సబ్ డివిజన్ లెవెల్లో మేము చేసేటటువంటి స్పెషల్ డ్రైవ్లో ఇది 3వ టీము మేము అరెస్ట్ చేయటము. ఈ టీంలో ఒక మాచర్ల నుంచి ఒక సప్లయర్, ఈ మాచర్లో ఉన్నటువంటి సప్లయరు వీళ్ళు అటు పాడేరు, చింతపల్లి, అరకు నుంచి గాంజా తీసుకొచ్చి మన మాచర్లలో స్టోర్ చేసుకొని మిర్యాలగూడ నుంచి కొంతమంది యువతని అట్రాక్ట్ చేసి వాళ్ళకి గాంజాయి సప్లై చేయడం జరుగుతుంది. ఈ మిర్యాలగూడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఈ గాంజా అక్కడి నుంచి తీసుకొని వచ్చి కొంత సొంతంగా వాళ్ళు కన్జ్యూమ్ చేయడానికి, కొంత అమ్మటానికి వాళ్ళు స్పేడ్ చేస్తూ ఉన్నారు. సో అట్లా పెడ్లర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మిర్యాలగూడ నుంచి మాచర్ల వెళ్ళి ఈ సప్లయర్ లేడీ దగ్గర గాంజా కొనుక్కొచ్చి ఇక్కడ యువతకు అమ్మేవాళ్ళు, వాళ్ళు సెల్ఫ్గా తాగేవాళ్ళు, వాళ్ళు ఒక 4, ఒక సప్లయర్ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అరెస్ట్ క్రమంలో దీంట్లో మనకి మాదక ద్రవ్యాలు గాంజాని ముఖ్యంగా అరికట్టే స్పెషల్ డ్రైవ్ గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతోటి ఇక్కడ సబ్ డివిజన్ లెవెల్లో మేము చేసేటటువంటి స్పెషల్ డ్రైవ్లో ఇది 3వ టీము మేము అరెస్ట్ చేయటము. ఈ టీంలో ఒక మాచర్ల నుంచి ఒక సప్లయర్, ఈ మాచర్ల